యమున అనేది ఎప్పుడు ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అవ్వదు మామ. ఇలా చూడండి, అక్కడ ఒక వాటర్ ఫాల్ మెయిన్, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అంటే ముందు ఒకటి. సో ఇలా అన్నీ కలిసి ఒక కింద ఒక ఫ్లో అవుతుంది. అప్పుడు మనకి యమున నది స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక్క వాటర్ ఫాల్ ద్వారా యమున నది స్టార్ట్ అవ్వదు. ప్రతి చోట అన్ని జలపాతాలు అన్నీ కలిసి ఒక పెద్ద యమున నది అవుతుంది. మా ప్లేస్ చూడు, అసలు అవి మనకు కొంతవరకే కనిపిస్తుంది మా మేఘాల మధ్యలో. ఆ పైన మనకు ఆ వాటర్ ఫాల్ చూడండి, అది ఇంకా పై ఇంకా ఎత్తుల నుంచే ఉంది మామ. అది ఇంకా ఎంత ఎత్తులు ఉందో కూడా అర్థం అవట్లా. సో మేఘాలు కప్పేసి ఉన్నాయి. అది ఇంకా నాకు చాలా ఎత్తు ఉండొచ్చు మామ, మనకు కొంతవరకే కనిపిస్తుంది మామ. ఇక్కడ కనిపిస్తుందా? యాక్చువల్లీ ఇది మెయిన్ యమున అనేది కాదు. యాక్చువల్లీ అక్కడ వస్తుందా ఆధారం ఉందా, అది యమున అనేది. సో ఇప్పుడు ఇలాంటి జలపాతాలు కూడా దాంట్లో కలుస్తాయి ఒక్కోసారి. ఇలాంటి కలిసిన వాటిని మాత్రాన అటు ముందుకెళ్ళేసరికి ఇది యమున అనేది కాకుండా పోదు కదా. సో ఈ వాటర్ ఆ వాటర్ ఇంక మధ్యలో జలపాతాలు వస్తే అవన్నీ కలిస్తేనే యమున నది. ఇంకా ఇప్పుడు ఇక్కడే కాదు, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా 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 చాలా వాటర్ ఫాల్స్ కలుస్తూ ఉంటాయి. సో అవన్నీ కలుపుకుంటేనే యమున నది. ఇక్కడ చిన్న దారలాగా మాత్రమే ఉంటుంది స్టార్టింగ్లో. ఇవన్నీ జలపాతాలు, ఇలాంటి మధ్యలో చిన్న చిన్న నదులు అవన్నీ కలవాలి. కలిసినప్పుడే ఒక పెద్ద యమున నది తయారవుతుంది. అటు ముందుకు వెళ్ళిపోయేసరికి ఈ కొండలంతా దాటేసరికి ఒక పెద్ద యమున నది అయి ఉంటుంది. అలా అన్నమాట. ఈ యమున నది కూడా ఏదో చోట ఒక వాటర్ ఫాల్ మాత్రమే, ఏదో ఒక ప్లేస్లో, ఒక స్టార్టింగ్ ప్లేస్లో. మధ్యలో చాలా నదులు కలుస్తాయి, చాలా వాటర్ ఫాల్స్ కలుస్తాయి, పెద్ద పెద్ద జలపాతాలు చిన్నవి ఇలా కొండల నుంచి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఇవన్నీ కలిసి ఒక పెద్ద యమున నదిగా తయారవుతుంది. ఒకప్పుడు మన సివిలైజేషన్స్ కూడా ఇలా వాటర్ పక్కన స్టార్ట్ అయినాయేమో. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి జీవనావాసం ఒకప్పుడు ఇలా వాటర్ పక్కనే జీవనావాసం జరిగింది. ఆ సివిలైజేషన్ మొత్తం ఇలా వాటర్ పక్కనే జరిగినాయేమో. అంటే నాకు అంత గట్టి తెలీదు ఈ సివిలైజేషన్ గురించి. అవన్నీ మన శరణ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఒకవేళ నువ్వు అడవిలో ఉన్నావు అనుకో, నార్మల్గా నువ్వు ఒకవేళ అడవిలో ఉన్నావు అనుకో, ఎలా రావాలో బయటికి తెలియలేదు అనుకో, సింపుల్ ఒకటే మామ, ఏదో ఒక వాటర్ ఫాల్ పట్టుకో, చిన్నదైనా పర్లేదు. ఆ వాటర్ ఫాల్ ఎక్కడ కలుస్తుందో తెలుసుకో. అదొక మళ్ళీ ఏదైతే వాటర్ ఫాల్ చిన్నదాని నుంచి ఒక పెద్దదానికి అలా పెద్దది అలాగ వెళ్ళుకుంటూ పో. ఎందుకంటే మనుషులు ఎప్పుడు వాటర్ పక్కనే ఉంటారు. వాళ్ళ జీవనావాసం కూడా వాటర్ పక్కనే ఉంటుంది కాబట్టి నీకు ఎక్కడో వచ్చారో మనుషులు తెలుస్తారు. సో అక్కడ నుంచి నువ్వు మళ్ళీ సర్వైవ్ అవ్వచ్చు.